పరిశుద్ధ జీవితంకై సమర్పించేదను. ప్రాణార్పణముగానే పోయబడుటకే పరిశుద్ధ జీవితంకై సమర్పించేదను. ప్రాణార్పణముగానే పోయబడుటకే పరమసుతుని నింద మోయుచు ఇలలో ప్రభుతో సంతోషించుట నా నిత్య భాగ్యము. పరమసుతుని నింద మోయుచు ఇలలో ప్రభుతో సంతోషించుట నా నిత్య భాగ్యము. ఎన్నాళ్ళు యేసయ్యా అరణ్య యాత్ర, ఈనాడు చేరేదా నీ దివ్య సన్నిధి. ఎన్నాళ్ళు యేసయ్యా అరణ్య యాత్ర, ఈనాడు చేరేదా నీ దివ్య సన్నిధి. నీ నామమి స్మరణం, నీ పాదమి శరణం, నీ నిత్య నగరంలో చేర్చుము యేసయ్యా. నీ నామమి స్మరణం, నీ పాదమి శరణం, నీ నిత్య నగరంలో చేర్చుము యేసయ్యా. మంచి గ్రహింపు మనకు కావాలి. గ్రహింపు లేకపోతే, వాక్యము గ్రహింపు అనేది లేకపోతే మనకు సంతోషం అనేది ఉండదు. వాక్యమందు ఆనందం అనేది ఉండదు. వాక్యమునందు దేవుడు మాట్లాడుతున్న ఒక పశ్చాత్తాపము రాదు. ఎందుకంటే గ్రహింపు అవసరము. గ్రహింపు, వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు గ్రహించుకునే ఆ శక్తి కావాలి. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథములో గ్రహించుకునే శక్తి పురుషులను స్త్రీలను కొందరు ఉన్నారు, వారు గ్రహించుకునేవాళ్ళు అని ఆ మాట చదువుదాం. 8:2 నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 2వ వచనం. యాజకుడైన ఎజ్రా 7వ మాసం మొదటి దినమున చదువుబడదాన్ని గ్రహింపగా శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజం అంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని వచ్చి, చూసారా, గ్రహింపగల శక్తి కలిగినటువంటి స్త్రీ పురుషులు ఉన్నారంట. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? గ్రహించలేని వారు కూడా ఉన్నట్టే కదా. ఆ మాట దేవుడు ఎందుకు రాయిపించాడు? గ్రహింపగల స్త్రీ పురుషులు కలిసిన సమాజం అంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్రము తీసుకుని వచ్చి, గ్రహించగలనటువంటి ఆ హృదయం మనం పొందుకోవాలి దేవుడి దగ్గర. ఇప్పుడు మనం వేరే దేశం వెళ్ళాము, మనదేమో తెలుగు భాష, ఉర్దూ భాష, ఉర్దూ మాట్లాడుతున్నారనుకోండి. వేరే దేశం అవసరం లేదు. ఉర్దూ దేశం నుండి, అంటే ఆ ప్రాంతాల నుండి ఎక్కడి నుండో వచ్చారు, వాళ్ళ భాష మన దగ్గర మాట్లాడుతుంటే అర్థం కాదు. ఆత్మీయంగా దేవుడు మన యొక్క హృదయము దేవునికి దృష్టికి అంగీకారంగా ఉండి, నాకు గ్రహింపగల ఆ హృదయం ఇవ్వయ్యా, గ్రహించుకునే మనసు ఇవ్వయ్యా, నీ వాక్యాలు గ్రహించుకునే మనసు ఇవ్వయ్యా, ఈ శుద్ధీకరణ కూటాలు నీ వాక్యం వింటుండగా నా హృదయం గ్రహింపగలిగినటువంటి హృదయం చేయండి అయ్యా, అట్టి మనసు ఇవ్వయ్యా. ప్రార్థన చేసుకుంటే వారు ధన్యులుగా మార్చబడతారు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటే వారు నిశ్చయముగా గ్రహించే ఆ కృప దేవుడు ఆయన బిడ్డలైన వారికి ఇస్తాడు. గ్రహింపు లేదా దేవుడు ఎన్ని వాక్కులు వినబడినా సరే, మామూలుగా చెవులకి చెవుడు లేకపోయినా వాక్యం హృదయంలోనికి వెళ్ళదు. ఎందుకు? ప్రకటన గ్రంథంలో దేవుడు ఏమంటున్నాడు? చెవి గలవాడు వినుగాక, చెవి గలవాడు వినుగాక అని ఆ మాట దేవుడు ఎందుకు అంటున్నాడు? ఆ మాట చదువుదాము. 3:6 సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. చెవి గలవాడు వినుగాక అంటే చెవి లేకపోవడం వల్ల హృదయంలోనికి ఎక్కదు.
చెవి ఉన్న చెవిడెక్కిపోయింది అనుకోండి, వెక్కదు. అందుకనే ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా గ్రహించే వాక్యాలు, నీ మాటలు గ్రహించగల శక్తి మాకు ఇవ్వయ్యా. ఈ కూటాల్లో నీ మాటలు మాట్లాడుతుండగా గ్రహించగల శక్తి మాకు ఇవ్వయ్యా. గ్రహించలేకపోతున్నామయ్యా, గ్రహించగలే శక్తి ఇవ్వయ్యా. అట్టి మనసుతోటి నిశ్చయముగా వారు గ్రహించగలుగుతారు. చూడండి, చదువు చెప్పేటప్పుడు, టీచర్ చెప్పేటప్పుడు వాడికి అర్థమవుతాయి సంతోషంగా. పెన్ను కూడా ఎలాగుందనుకోండి, పెన్ను కూడా ఎలగంటూ ఉంటాడు, ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. వాడు చెప్పేదంతా బుర్రకి, మాస్టర్ చెప్పేదంతా ఎక్కువ అయిపోతుంది. వాడి ముఖంలో కూడా సంతోషం వచ్చేస్తుంది. ఎవరిని ఒకవేళ ఏదన్నా ఉన్నా సరే, ఎవరిని డౌట్ ఏదైనా వచ్చిందంటే సార్ని ఎవరిని అడిగేస్తాడు. బయటకు వచ్చిన ఎవరు ఒక్కో టైంలో సార్ కొంచెం డౌట్ ఉంది ఈ డౌట్. చూడండి, ఆ మాటలు అర్థమైపోతున్నాయి కనుక సంతోషం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. గట్టిగా చెప్తా. ఇప్పుడు వాక్యం మనకు అర్థం కాకపోతే అనుకోండి, వాక్యం చెప్తున్నప్పుడు వాక్యం అర్థం కావడం లేదనుకోండి, సంతోషం ఉండదు. అంటే జీవపు మాటలు, హృదయంలోకి వెళ్ళే మాటలు ఎక్కించుకోలేకపోతున్నారు. శక్తి కలిగినటువంటి మాటలు దేవుడు మాట్లాడుతున్నప్పుడు, గద్దించే వాక్కులు మాట్లాడుతున్నప్పుడు, సరిచేసే వాక్కులు మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు గ్రహించలేకపోతుంది అనుకోండి, ఎలాగొస్తుందంటే వారు వాక్యమందు సంతోషము లేని వారై. ఇర్మియా గ్రంథములో చాలామంది వాక్యము యందు సంతోషం లేకుండా వచ్చేవాళ్ళు ఉంటారు. మరికొందరేమో వాక్యమందు సంతోషం కలిగి, ఇది నాన్న దేవుడు ఈ శుద్ధీకరణ కూటమిలో ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడతాడు, నేను శుద్ధి చేసుకోవాలి, నేను పవిత్రపరచుకోవాలి, ఆయన కూటాలకు వెళుచుండే దేవుడు నన్ను దర్శిస్తున్నాడు, ఆయన మాటల ద్వారా నాకు ఒక సంతోషం ఉంది, ఒక ఆదరణ ఉంది, ఒక ఉజ్జీవం ఉందని ఒక సంతోషం వస్తుంది. అందుకని ఇర్మియా గ్రంథంలో ఆ మాట చదువుదాము. 6 అధ్యాయం 10 వచనం. వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరించుదురు. వాక్యమందు సంతోషము లేని వారై తృణీకరిస్తారు. వాక్యమందు, ఎందుకంటే శుద్ధీకరణ కూటాల్లో దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడని హృదయం ఇప్పి ప్రార్థన చేసుకునే వారితో దేవుడు మాట్లాడతాడు. వారికి ఆపదలన్నీ తొలగిపోతాయండి. దేవుని ఉగ్రత ఉన్నా, దేవుని కోపమున్నా, ఈ శుద్ధీకరణ కూటాల్లో వారు పాల్గొని బాగా పశ్చాత్తాపడి బల్లారాధన యోగ్యులుగా మార్చబడి బలలో పాలు పంపులు పొందడం వలన కొంత శాపం ఉన్నా ఆ శాపం దేవుడు తొలగిస్తాడు. శాపం ఏ రీతిగానూ పనిచేస్తుంది. మన హృదయం మోసకరమైన హృదయం. ఈ హృదయం గురించి ప్రార్థన చేసుకునే పిల్లలు ఉంటారు, వాక్యం వింటారు, విని గ్రహిస్తారు. ఆ గ్రహించడమే కాకుండా పశ్చాత్తాపడతారు. నా హృదయం దొంగ హృదయం. హృదయాల్లో ఎన్ని హృదయాలు ఉన్నాయండి? హృదయం దొంగ హృదయం, హృదయం వేషధానతో కూడిన హృదయం, హృదయం మోసకరమైన హృదయం, హృదయం అబద్ధమైన హృదయం, హృదయం అపహాస్యముతో కూడిన హృదయం, హృదయం పలు విధమైన దురాశలను ప్రేమించే హృదయం, హృదయం అనేక ఆశలు కోరుకునే హృదయం. ఈ హృదయం కొరకు దేవుడు మనం ప్రేమించి శుద్ధీకరణ కూటాల్లో పాల్గొనడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుడు మనతో మాట్లాడుతుండగా సంతోషం కలిగినటువంటి హృదయం ప్రభువా నాకు ఇవ్వయ్యా. వాక్యమందు సంతోషం లేని వారిగా ఉండకూడదు. ప్రభువా నాకు కృప ఇవ్వయ్యా. అందుకని ఈ ఇర్మియా గ్రంథంలో ఈ మాట మరి ఒకసారి చదువుదాము. 6 అధ్యాయం 10 వచనం. వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరింతురు. ఎందుకంటే వాక్యమందు సంతోషం లేని వారై
దాన్ని తృణీకరించుదురు అన్నట్టుగా. వాక్యమందు సంతోషం కలిగినటువంటి పిల్లలు ఏం చేస్తారంటే, దేవుడు మాట్లాడాడు అనుకోండి, నన్ను దర్శించాడు, దేవుడు నాతో మాట్లాడాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు యోగ్యమైన హృదయం వారికి ఉన్నదంటే ఈ రీతిగానే ప్రార్థన చేసుకుంటారు. యోగ్యమైన హృదయం లేదనుకోండి, వాళ్ళు అలాగున్నారు కదా, వాళ్ళని చెప్పమనండి, మమ్మల్ని పట్టుకుని తిడతారేంటి, ఈ మనసు ఎవరికైనా ఉన్నదా, వాళ్ళు నిత్యరాజ్యం ఉండదు వారికి. ఎందుకంటే వారి శుద్ధి చేసుకోవడం లేదు కనుక. అలాంటి వారి హృదయం ఎలాగుంటుందంటే, ప్రభువు కూడా విత్తనాలు వేస్తున్నప్పుడు కొన్ని విత్తనములు కొన్ని విత్తనములు ఆయన ఉపమానం చెప్తూ, కొన్ని విత్తనములేమో త్రోవ పక్కన పడినాయి అంట, కొన్ని విత్తనములేమో నేల మీద పడినాయి అంట, మరికొన్ని విత్తనాలేమో ముళ్ళ కంపల మీద పడినాయి అంట, మరికొన్ని విత్తనాలేమో మంచి నేల మీద పడినాయి అంట. అందుకని దేవుని విత్తనాలు, వాక్యమైన విత్తనాలు, ఎలాంటి హృదయం మనకున్నది, ఈ వాక్యం ఇచ్చిన మనము త్రోవ పక్కన పడిన విత్తనాలకి వెళ్ళి ఉన్నామా, ముళ్ళ కంపల మీద పడినటువంటి విత్తనాలకి వెళ్ళి ఉన్నామా, రాతి నేల మీద పడిన విత్తనాలకి వెళ్ళి ఉన్నామా, మంచి నేల మీద పడిన విత్తనాలకి వెళ్ళి ఉన్నామా? ఈ శుద్ధికరణ కూటాల్లో దేవుడు మనం ప్రేమించి శుద్ధి కొరకు ఈ మొదటి దినాన్న దేవుడు గ్రహింపు ఉండాలి, వాక్య గ్రహింపు ఉండాలి అని మాట్లాడుతున్నాడు. వాక్య గ్రహింపు లేకపోతే ఎలాగుంటుందంటే, త్రోవ ప్రక్కన పడిన విత్తనములు వారు ఎవరనగా అన్న మాట చదువుదాం. ప్రభు ఉపమానం చెప్తూ ఆ మాట చదువుదాం. లూకాసు వార్త 8:12 వచనం. త్రోవ ప్రక్క నుండి వారి వినువారు గాని నమ్మి రక్షణ పొందుకునినట్లు అపవాది వచ్చి వారి హృదయముల నుండి వాక్యం ఎత్తుకొని పోవును. అపవాది, దుష్టుడు వచ్చి వాక్యం ఎత్తుకొని పోతాడు. చాపి టేపుకెళ్ళి త్రోవ పక్కన పడే విత్తనాలు. ఆ మాట మరి ఒకసారి చదువుదాము. లూకాసు వార్త 8:12 వచ్చు. త్రోవ ప్రక్క నుండి వారి వినువారు గాని నమ్మి రక్షణ పొందుకునినట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. ఎందుకంటే అపవాది వచ్చి నమ్మి రక్షణ పొందుకుని వాక్యం వింటారు, కానీ వాళ్ళు రక్షించబడరు. వాక్యానికి వినడానికి వింటారు, మారు మనసు పొందరు. వాక్యానికి వినడానికి వింటారు, వారు త్రోవ ప్రక్కన పడిన విత్తనములు అవి. వాళ్ళ మనసు ఎలాగుంటుందంటే, అటు ఇటు చల్లా చెదిరైపోతూ ఉంటుంది. చూడండి, చెట్టుకి గాలి ఎటు పడితే అటు వీచినట్టుగా వాక్యం విన్నట్టే వింటారు, కానీ ఆ హృదయంలోనికి ఆ విత్తనాలు, వాక్యం అనేది ఎక్కదు. త్రోవ పక్కన పడిన విత్తనాలు అవి. అందుకని వారు వినడానికి వింటారు, కానీ మారు మనసు పొందరు, బాప్తిసం తీసుకోరు, మనస్సు మార్చుకోరు, పశ్చాత్తాపడరు. వాక్యం వినడానికి వింటారు, ఎన్ని దేవుడు మాట్లాడుతున్నా సరే వాక్యము హృదయంలోనికి వెళ్ళదు. ఎందుకంటే అది మంచి నేల కాదు. త్రోవ ప్రక్కన పడిన విత్తనములాగా ఉంటారు. విత్తనాలు వేస్తున్నారు, వారి హృదయంలోనికి వెళ్ళడంలా. ఇప్పుడు బకెట్ పెట్టాం, స్నానానికని నీళ్లు పట్టుకుంటున్నాం, ట్యాప్ వదిలాము. ఆ బకెట్ తిరిగేసేసి ట్యాప్ వదిలాము. ఎన్ని నీళ్లు గంట తరబడి ఉన్నా సరే నీళ్లు బయటకు పోతూనే ఉంటాయి. ఎందుకంటే ఆ హృదయం తెరవబడలా.
ఆ హృదయం తెరవబడల, ఆ హృదయం మూయబడింది. ఇప్పుడు ఈ శుద్ధీకరణ కూటాల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు హృదయం తెరవబడకుండా, హృదయం మూయబడి ఎన్ని వాక్యాలు విన్నా సరే, ఎన్ని వాక్యాలు విన్నా సరే, ఇందాక ఉదాహరణ చెప్పాను, స్నానానికని నీళ్ళు పట్టుకున్నాం, ట్యాప్ వదిలాం, బకెట్ తెలిగేశారు. ఎన్ని నీళ్ళైన గంట తరబడి అయిన నీళ్ళు ఒక్క చుక్క దాంట్లోకి వెళ్ళలే, బకెట్లోకి. మీరు కష్టపడి వచ్చారు, శ్రమపడి వచ్చారు, ఎంతో దూరాన్ని ఖర్చు పెట్టుకుని వస్తారు, కూటానికని వస్తారు. హృదయం మూయబడి, ఇక్కడ ఎన్ని వాక్యాలు దేవుడు చెప్పిస్తున్నా సరే హృదయం మూయబడి ఉంటే అవి త్రోవ ప్రక్కన పడిన విత్తనాల్లాగా ఉంటాయి. ఆ విత్తనాల వల్ల ఎన్నో విత్తనాలు విత్తారు, కానీ దేవుడు వాక్యమని విత్తనం విత్తుతున్నాడు, కానీ వారి హృదయంలోనికి వెళ్ళడంలా. వారి హృదయంలోకి వెళ్ళకపోతే పాపములు చేసేవారు పాపములు చేస్తూనే ఉంటారు, అక్రమాలు చేసేవారు అక్రమాలు చేస్తూనే ఉంటారు, మోసాలు చేస్తూనే ఉంటారు, వేషధానిగా ఉంటూనే ఉంటారు. గుడిలో ఒకలాగా, బయట ఒకలాగా వేషధానిగా ఉంటూనే ఉంటారు. ఇక్కడ మందిరానికి వచ్చినప్పుడు ఒక టైపులో, బయటికి వెళ్ళిపోయినప్పుడు మరొక టైపులో. వేషధాన జీవితం ఆ రీతిగా వచ్చేస్తుంది. ఎందుకంటే త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు అవి ఫలించవు. ఎన్ని దేవుడు వాక్కులు చెప్పినా సరే, దేవుడు జీవపు మాటలు దేవుడు తన దాసుల్లో నుండి మాట్లాడుతున్నా సరే, కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనాల ద్వారా మాట్లాడతాడు. ఈరోజు ఉదయం 3:30కి ఒక కళ. పొలం ఉంది, ఆ పొలములో అసహ్యమైనది, బహిర్గతానికి వెళ్ళి ఆ అసహ్యమైనది ఆ పొలములో అక్కడక్కడ. ఏంటి ప్రభువా, దీని అర్థం ఏంటి? ఆ రోత పొలములో ఉండడం ఏంటి? కాసేపు ప్రార్థన చేసి మళ్ళీ ప్రార్థన ప్రారంభించు. పొలములో రోత, మనం వెళితామే, అదంతా అక్కడక్కడ ఉంది. ఏంటి దాని అర్థం ఏంటి? అర్థం కాల. దాని అర్థం ఏంటంటే సంఘములో ఇలాంటి పాపములు ఏలుబడి చేస్తున్నాయని, శుద్ధీకరించుకోవడం లేదా అంటే సంఘానికి ఆకారానికి వచ్చినప్పుడు కూడా పొలం ఉన్నది, కానీ పొలములో అసహ్యమైనది ఉన్నది. అందుకనే ప్రకటన గ్రంథములో అసహ్యమైనది చేయవారు ఎవరును దానిలో ప్రవేశించరు. మీలోను నాలోను మనలో అనేకమైన దేవునికి అసహ్యమైనది ఏమైనా ఉన్నాయేమో. అందుకని ఆ మాట చదువుదాము. 21 అధ్యాయము 27 వచనం. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారు దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైన దేదైనను అసహ్యమైన దాన్ని అబద్ధమైన దాన్ని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. ఎందుకంటే అసహ్యమైనది, నిషిద్ధమైనది అంటే అదంతా రోత. పొలముంది కానీ రోతతో 2 కుప్పలు కనపడి, ఏంటి ఇది ఇలా కనపడింది? ఏదో మనలో అనేకమైన పాపములు ఏలుబడి చేస్తుండగా శుద్ధీకరణ లేకుండా ఏదో బలలో ప్రతివారు మనకు అలవాటే కదా తీసేసుకుందామంటే ఎవరికి నష్టము? అలాగ తీసుకునే వారికే నష్టము. అందుకని ఇర్మియాలో దేవుడు ఏమంటున్నాడు? చిరుత పులి తన మచ్చలను అది మార్చుకున్నా. ఎందుకంటే
తన మచ్చలు అలాగే ఉంటాయి అన్నట్టుగా. ఆ మాట చదువుదాం. 13:23 కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్ల పడిను. ఎందుకంటే కీడు చేయట అలవాటు పడిన మీరు చేయలేరు. అందుకని ఈ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనస్సు మార్చుకున్నది అంటున్నాడు, మారు మనసు పొందడి అంటున్నాడు. గ్రహింపు లేకుండా ఏదో వచ్చాము ఏదో వెళ్ళిపోయామా అంటే వారికి ఏ ప్రయోజనం ఉండదు. పాపముల విషయంలో దుఃఖపరుచుకొని ఏడ్చి ప్రార్థన చేసుకోవాలి. ఇలాంటి అవకాశం ఎవరికి రాదండి. ఏదేమైనా దేవుడు కనికరించి శుద్ధి చేసుకునే కృపను దేవుడు మనకు అవకాశం ఇచ్చి ఉన్నాడు. ఈ సమయాన్ని ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయక ప్రార్థన చేసుకుని, ప్రభువా నాలో ఉన్నటువంటి కొరతలు, నాలో ఉన్నటువంటి లోటుపాట్లు, నాలో ఉన్నటువంటి పాపములు దుఃఖపరుచుకుని ప్రార్థన చేసుకునే రీతిగా ఉండాలి. అందుకని ప్రభు ఏమంటున్నాడు? దుఃఖపరుచుకోనని ప్రతి వాడు కూడా కొట్టివేయబడును. దుఃఖపరుచుకొని ప్రతి వారు, పాపశుద్ధి చేసుకొని ప్రతి వారు కూడా కొట్టివేయబడతారని ఆ మాటలు చదువుదాము. లేవియాకాండము 23:29. ఆ దినమున తను తాను దుఃఖపరుచుకున్న ప్రతివాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడిను. దుఃఖపరుచుకోనని ప్రతి వాడు కూడా అందుకుని తన ప్రజల్లో నుండి కొట్టివేయబడదు అన్నట్టుగా. నా తండ్రి, ఈ శుద్ధీకరణ కూటాలు మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చారు. నీ ప్రేమ చేత తీసుకుని వచ్చారు. దేవుడు ప్రేమ ఉంటేనే దేవుడు సన్నిధికి రాగలుగుతానండి. గట్టిగా చెప్దా. వచ్చింది ఒక మెట్టు అయితే, వచ్చిన తర్వాత వాక్యం వెళ్ళిన తర్వాత గ్రహించుకునే మెట్టు రెండవది. మూడో మెట్టు ఎలాంటిదంటే గ్రహించుకుని పశ్చాత్తాపడేది మూడో మెట్టు. పశ్చాత్తాపడి దుఃఖపరుచుకుని ఏడ్చి పాపముల విషయంలో రోదన చేసి దేవుడి దగ్గర క్షమాపణ కోరుకున్నది నాలుగో మెట్టు. అందుకని ప్రభు ఏమంటున్నాడు? ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి, ఇప్పుడైనా సరే ఏదో తొందరపాట్లు వచ్చినాయి, నోటిపాట్లు వచ్చినాయి, ఏదో కోపం ఏలుబడి చేసింది, ఏదో అసూయ ఏలుబడి చేసింది, ఏదో స్వార్థం ఏలుబడి చేసింది. దేవుడు కనికరించి దేవుడు ఆయన సన్నిధికి రప్పించిన మనము, దేవుడు కూడా మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనను ఆ మాట చదువుదాము. యోవేలు గ్రంథము 2:12. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. మనపూర్వకంగా నా యొద్దకు రండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని పశ్చాత్తాపడి, నా పాపము నీకెల్లప్పుడు నీ ఎదుటే ఉన్నదయ్యా అంటున్నాడు. నన్ను శుద్ధీకరించండి ప్రభువా అంటున్నాడు. బాగా పశ్చాత్తాపంతో దేవుడి సన్నిధిలో ఈ మొట్టమొదటి దినాన ఈ ఉదయకాలం అనుకోవడానికి దేవుడు మనం తోడుకుని వచ్చిన్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభువా నీ మాటలు విని గ్రహింపు నాకు ఇవ్వయ్యా. గ్రహింపు లేకపోతే నేను ఎందుకు పనికిరాని ప్రభువా. సాతాను మత్తు మనకున్నదా? మత్తు ఉంటే గ్రహించుకోలేము, వాక్యాలు గ్రహించుకోలేము.
ప్రభు కూడా శిష్యులతో ఏమంటున్నాడు? మీరు ఎంత అవివేకులైతురా అన్నట్టుగా, మీరు ఎంత అజ్ఞానంగా ఉన్నారా, అవివేకులారా, నేను మీతో ఎంతకాలం ఉందును, మీరు గ్రహించడం లేదే, మీతో కూడా నేను ఎంతకాలం ఉందును అని శిష్యులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాట చదువుదాము. మత్తయి సువార్త 17:17 అధ్యాయము 17 వచనం. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖ తరము వారులారా, మీతో నేనెంత కాలం ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును? ఎంతకాలము మిమ్మల్ని సహిస్తాను, ఎంతకాలం మిమ్మల్ని సహిస్తాను. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎంతకాలం దేవుడు అనేక సన్నిధికి వస్తున్నాము, ఇంకా దేవుని దుఃఖ పెడుతున్నాము, దేవునికి బాధ కలుగ చేస్తున్నాము, ఆయన గాయాలు మళ్ళా రేపుతున్నాము. తోమతోటి దేవుడు ఏమంటే, నా గాయాల్లో నీ వేలు పెట్టి చూడు. నమ్మడంలా తోమా, నమ్మడంలా, నా గాయాల్లో నీ వేలు పెట్టి చూడయ్యా. ఆ మాట చదువుదాము. యోహాను సువార్త 20:27 వచనం. తరువాత తోమాను చూచి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసమే కాక విశ్వాసమై ఉండుము. ఎందుకంటే అవిశ్వాసము కాక విశ్వాసమై ఉండుము అంటున్నాడు. ఎంతోమంది దేవుడు మాటలు, దేవుడు దగ్గరకు వస్తారు, దేవుని నమ్మరు, దేవుని వాక్యం విన్నట్టు ఉంటారు, దేవుని వాక్కును నమ్మరు. ఒకవేళ దేవుడు మాట్లాడుతున్నాడన్న గ్రహించుకోరు. చూడండి, ఇలాగ అన్నట్టుగా అలాగ వస్తారు, ఆ మెట్ల మీద ఉంటారు. మనతో మాట్లాడుతున్నాడు, దేవుడు ప్రేమించాడు. శుద్ధీకరణ యెహోషువలో దేవుడు ఏమంటున్నాడు? మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్నది. రేపు అద్భుతాలు చూడాలంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకున్నట. బల్లారాధనకు సరైన రీతిగా పరిశుద్ధపరచుకుని బలలో పాలు పప్పులు పొందాలి. యెహోషువలో కూడా ఆ మాట చదువుదాము. 3:5 వచనం. మరి యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి అని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధపరచుకోకపోతే, పరిశుద్ధపరచుకోనని ప్రతి వాళ్ళు కూడా కొట్టివేయబడతారని ఉంది. ఉంటుండగా పరిశుద్ధపరచుకోకుండా బలలో ఆ రీతిగా యథావిధిగా అలవాటు అయిపోయింది కదా. మమ్మల్ని ఎలాగున్నా సరే ఎవరేమంటారేంటి మమ్మల్ని? ఆ బ్రదర్ గారు ఏమంటారు, సిస్టర్ గారు ఏమంటారు? వాళ్ళకు మాకు ఏమన్నా వాళ్ళు నాయకులేంటి? గద్దించి మంచి గురించి ఎప్పుడే ఇష్టపడరండి. ఒక గ్రూపు చెప్తా ఉంటే నా కొరకే చెప్తాడు ఎప్పుడు, అందుకని నాకు రాబుద్ది అవడంలో. నీ కొరకు చెప్పకుండా దారిని పోయి ఆకాశ రామానికి చెప్తాడా? లేదువా. ఎప్పుడు చూసినా నా కొరకే, ఏ ప్రసంగమైన ఏ వాక్యమైనా నాకు. కొందరు అనుకునే వాళ్ళు ఉన్నారు. లేదు చెప్పండి, వీళ్ళు అనుకునేవాళ్ళు. కొంతమంది పిల్లలు ఉంటారు, దేవుడు నా కొరకే మాట్లాడుతున్నాడు, దేవుడు నన్ను దర్శించాడు. మరి కొంతమంది పిల్లలు ఏమనుకుంటారు, నేను ఎలాగుంటే ఎందుకు, నేను ఎలా ధరించుకుంటే ఎందుకు, నా ఇష్టం వచ్చినట్టు ఉంటా, అతనికి ఎందుకంట ఒళ్ళు మంట. అలాగనుకునే వాళ్ళు లేరా?
నాకు తెలుసండి ఎంతమంది తిట్టుకునే వాళ్ళు ఉంటారో నన్ను, ఎంతమంది తిట్టుకునే వాళ్ళు ఉంటారు. మంచి చెప్తుంటే ఎంతమంది బ్రదర్ గారే అన్నారు, ఈ కోపలపేటే ఇష్టం లేదు, ఈ కోపలపేటలో దేవుడు పెట్టాడు అన్నారు. మనమే పట్టి ఈ అంటే ఇలాంటి మనుషులే ఇష్టం లేదు, కానీ అక్కడే పెట్టాడు దేవుడు ఎందుకు అన్నట్టుగా దేవుడు చెప్తా ఉంటాడండి. అసలు నాకు తెలిసిన కొన్ని ప్రదేశాలకు వెళ్తాను కదా, ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళు లేరు. హిందువుడు కదా, వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి ఏం తెలుసు? సేవకులు వస్తే వాళ్ళ అన్యజనులు, మా ప్రాంతానికి పలానా దైవజనుడు వస్తున్నాడని అన్యజనుల్లాగా వాళ్ళు తారాజోవలు వేసుకుని ఓ పాస్టర్ గారు కలకూడదు, ఇలా చేయకూడదు నాయన, పురుషులు పురుషుల్లాగా చావండి, స్త్రీలు స్త్రీలాగా చావండి అని చెప్తున్నాడంట ఆయన. పురుషులు స్త్రీలాగా మారొద్దు, స్త్రీలు మగోళ్ళలాగా మారొద్దు, అది దేవుడి దృష్టికి వాక్య విరోధం అన్నాడని. అంతే, 3వ బిల్డింగ్ అంతస్తు నుండి ఒకటికి అది ఇష్టం లేక షూట్ చేసేసాడు ఆయన. అప్పుడే ఆనాటి కానుండే ఉన్నారండి మంచి చెప్తే. పౌలు మంచి చెప్తుంటే రాళ్ళు రవ్వలేదా? స్టెఫెను మంచి చెప్తుంటే రాళ్ళతో కొట్టలేదా? శిష్యులు మంచి చెప్తుంటే తరిమి కొట్టలేదా? మంచి చెప్తున్నారు వాళ్ళు. ఏదేమైనా దేవుడు మనం ప్రేమించి ఈ శుద్ధీకరణ కూటాల్లో, ప్రభువా నీ వాక్యమే నన్ను బ్రతికించేది, వాక్యం లేకపోతే బ్రతకలేనండి, ఈ వాక్యము నన్ను బ్రతికించుచున్నది అంటున్నాడు కీర్తనకారుడు. వాక్యము లేకపోతే మనం మారనండి, వాక్యము లేకపోతే మన మంచి స్వభావం మనకు రావండి. మనకి ఈ జీవగ్రంథాన్ని దేవుడు ఇచ్చాడండి. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధల్లో అదే నాకు నెమ్మది కలుగు చేయుచున్నది అంటున్నాడు. ఆ మాట చదువుదాము. 119:50. 119 అధ్యాయము 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నా బాధల్లో ఇదే నెమ్మది కలిగించున్నది. నీ వాక్యమే మనం బ్రతికిస్తుందండి. ఎవరిని బ్రతికిస్తుంది? హృదయంలో మంచి చోటు ఇచ్చేవారికి, వాక్యానికి చోటు ఇచ్చేవారికి. మేము వాక్యానికి చోటు ఇచ్చేవారము అన్నవాళ్ళు గట్టిగా నేను చెప్దా. వాక్యానికి చోటు ఇవ్వాలండి. వాక్యానికి చోటు ఇస్తే అది ఎలా ఉంటుందంటే నరాన్న మూలుగుల్లోనికి వాక్యం అలా దూరుకుంటూ వెళ్ళిపోతుందంట. వాక్యము చోటిచ్చుట వలన హృదయంలోకి అంతగా దూరుచు వెళ్ళును అన్నట్టుగా ఆ మాట చదువుదాము. హెబ్రీలకు రాసిన పత్రిక 4:12. 4వ అధ్యాయం 12వ వచనం. దేవుని వాక్యము సజీవమై ఫలము కలదై రెండంచులు కల ఎటువంటి ఖడ్గము కంటిని వాడుగా ఉండి ప్రాణాత్మలను కీలను మూలికను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది. ఎందుకంటే వాక్యం దూరుచి వెళ్ళిపోతుంది అంతే. ఎవరికి వాక్యం హృదయంలోనికి అలాగే వెళ్ళిపోతుందంటే ఆ వాక్యానికి చోటిచ్చిన వారిని దేవుడు శుద్ధి చేస్తూ ఉంటాడు. వాక్యం 2 అంచుల ఖడ్గం లాంటిది, అటు నరుగుతుంది ఇటు నరుగుతుంది. వాక్యము హృదయంలోనికి చోటిచ్చిన వారికి అలా దూర్చి వెళ్ళిపోతుంది, సరిచేస్తుంది. మీ బాగా అర్థం కావాలంటే పైన స్లాబ్ ఉంది, బాగానే ఉంది. ఇక్కడ చోటను వర్షం వచ్చినప్పుడు అక్కడక్కడ నీళ్లు చేమంతా చేరిపోయి డ్రాప్స్ లాగా పడుతున్నాయి. అక్కడ కారణం ఏంటంటే ఆ పైన
కరెక్ట్గా ఏదో కొంచెం క్రాక్ ఇచ్చింది పైన, మళ్ళీ అది సెట్ చేస్తున్నాం, మళ్ళీ క్రాక్ పడుతుంది. మళ్ళీ అక్కడ ఒక సంవత్సరం వచ్చేటప్పుడు మళ్ళీ ఇంకొక సంవత్సరం ఎక్కడో కొంచెం క్రాక్ రావడం వల్ల నీళ్ళు అలా డ్రాప్స్గా పడ్డం. ఆత్మీయంగా దీని అర్థం ఏంటంటే, మన హృదయము విశాలపరచబడినప్పుడు వాక్యము ఆటోమేటిక్గా హృదయంలోనికి వెళ్ళిపోతుంది. హృదయము దేవునికి తిరుగుబాటు చేసి వాక్యానికి చోటు ఇవ్వకపోవడం వలన హృదయంలోనికి ఎక్కదు, డ్యాన్స్ ఎక్కదు. కనుక ఇక్కడ ఎలాగుంటుంది, దేవుడు ఎంత బలమైన వాక్కులు మాట్లాడినా స్ట్రాంగ్, అప్పుడప్పుడు స్ట్రాంగ్ టీ తాగామని స్ట్రాంగ్ ఒక టీ పెట్టండి తలనొప్పి వస్తుంది అంటారు. టీ తాగితే కొంత సెట్ అవుతుంది ఏమన్నా. స్ట్రాంగ్ కాదు, ఉరుములు మెరుములు పిడుగులు పడినట్టుగా వాక్యాలు ఉన్నా సరే అంటారు కదా, దాని మీద ఎంత వర్షం పడినా అలా పోతుంది అన్నట్టుగా. కారణం ఏంటంటే వాక్యము వినడానికి వింటున్నారు, హృదయంలోనికి వెళ్ళడంలా. హృదయంలోనికి వెళ్ళాలి ఆయన వాక్యము అన్నవాళ్ళు గట్టిగా చెప్పండి. హృదయంలోనికి వెళ్ళాలంటే నీ హృదయం ఎప్పుడు పడాలి కదా. హృదయమేమో రాతి హృదయంలాగా చేసేసుకున్నావు, మెత్తన హృదయంలాగా చేసుకోలేదు. హృదయం అంతా కూడా బండగా చేసేసుకున్నావు. ఎన్ని వాక్యాలు విన్నా సరే ఆ వాక్యానికి చోటు ఇవ్వడంలా, వినడానికి వింటున్నావు, హృదయంలోనికి వెళ్ళనివ్వడంలా. వెళ్ళనివ్వకపోతే ఎన్ని సంవత్సరాల నుండి వచ్చిన మార్పు అనేది ఉండదు. ఎన్ని శుద్ధీకరణ కూటాల్లో పాల్గొన్న మార్పు అనేది ఉండదు. అలాగలగలగా దేవునికి కోపం వచ్చేస్తుందండి. చూడండి, ఈ శుద్ధీకరణ కూటాలకు ఉండేవాళ్ళు శుద్ధి చేసుకోకుండా అలాగే ఉంటే పై వచ్చే శుద్ధీకరణ కూటాల్లో కొంతమంది జంప్ అయిపోవచ్చు. మళ్ళీ అలాగా ఒకళ్ళు ఇద్దరు అలాగా చెట్టునకు పళ్ళు రాలినట్టుగా అలా రాలిపోవడానికి కూడా కారణాలు ఏంటో తెలుసా? శుద్ధి చేసుకునే మనసు చాలా మందికి ఉండదండి. శుద్ధి చేసుకునే మనసు ఉండదండి. శుద్ధి చేసుకునే మనసు ఉంటే ఎందుకు పగబెడతారు? ఆమోసులు అంటాడు, మీకు బుద్ధి చెప్పుచున్న వారి మీద మీరు పగబట్టుకుందరు, బుద్ధి చెప్పుచున్న వారి మీద అన్న మాట చదువుదాం. 5:10 గుమ్మముల నుంచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగపట్టుదురు. అంటే పగబట్టుకునే వారికి ఇంకేం శుద్ధి కలుగుతుంది? శుద్ధీకరణ దేవుడు మాట్లాడుతున్నప్పుడు కొంచెం బాధగానే ఉండొచ్చండి. ఎందుకంటే పాత నిబంధనలు పశు బలువు తీసేటప్పుడు చర్మం ఒలిచి చర్మం అంతా తీసేసి క్రొవ్వుని వాటిని ప్రక్కన పెట్టి ఎముకలు ప్రక్కన పెట్టి అన్నట్టుగా. ఎందుకంటే దేవుడు ఒక్కొక్క విషయం దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎలాగుంటుంది? బాధకరంగానే ఉంటుంది. బాధకరంగా ఉన్నా వాక్యానికి విధేయపడిన వాళ్ళు ధన్యులుగా మార్చబడతారు. వారు స్థిరంగా దేవుడిలో అస్థిరమైన రీతిగా వారు ఉంటారు. వారు శుద్ధి చేసుకుంటున్నారు కనుక, వారు పవిత్రపరుచుకుంటున్నారు కనుక, వారు పరిశుద్ధపరుచుకుంటున్నారు కనుక, దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపంతో ఏడుస్తున్నారు కనుక. ఎలాగ ఏడుస్తారంట? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని తమ పాపముల విషయంలో దేవుడి సన్నిధిలో క్షమాపణ కోరుకుంటే వారి దేశాన్ని బాగు చేస్తా, వారి జీవితాన్ని బాగు చేస్తా, వారిని పరిశుద్ధపరుస్తాను అంటున్నాడు. ఆ మాట చదువుదాము. 2 దినవృత్తాంతుల గ్రంథము 7:14. నా పేరు పెట్టబడిన నా జనులు తమ తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచినెడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును.
వారిని బాగు చేస్తానంటున్నాడు. దేవుని బిడ్డ, దేవుడు నిశ్చయముగా నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని, తగ్గింపు కలిగి తగ్గించుకునే వారే నిశ్చయముగా వారు శుద్ధీకరించబడతారండి. తగ్గించుకునే బిడ్డలని దేవుడు పరిశుద్ధపరుస్తాడండి. బాగా అర్థం కావాలంటే ఉదాహరణ చెప్తున్నా. మన అమ్మే ఉంది, మనము ఏదో చిన్నప్పుడు బందలో, బూడిదలో, మట్టిలో, మశానంలో పడ్డాం. తీసుకొచ్చి అంత మాట బందలో పడుతున్నాడు, టపా 4 వేసి మళ్ళీ స్నానం చేపిస్తుంది. మళ్ళీ కొత్త డ్రెస్ వేస్తుంది. మళ్ళీ అదే అనుకోండి, 4 బాధలు, మామూలు బాధలు కాదు. చిన్నపిల్లలైన కూడా చూడరండి కొందరు, అమ్మ అలా కొట్టేస్తున్నావు ఏంటమ్మ అంటే, మీకు తెలీదు బ్రదర్ గారు, మీకు తెలీదు. 1 గంట కూర్చొని చూడండి, వీళ్ళు చేసే పనులన్నీ మీకు తెలుస్తాయి. ఇల్లు ఎంత నీట్గా చేసినా సరే మళ్ళీ చంద్రవందర చేసేస్తారు ఈ పిల్లలు. దేవుని దృష్టిలో మనము ఎంత దేవుడు పరిశుద్ధపరిచి కడిగినా సరే మళ్ళీ బురదలోకి వెళ్ళిపోయేటట్టుగా ఉన్నామనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? నీకు నాకు కూడా కర్ల దెబ్బలు, రోగాల దెబ్బలు, సమస్యల దెబ్బలు, నష్టాల దెబ్బలు, ఎలాగైనా మారడం లేదని దేవుడు కొన్ని అపాయాలు రప్పిస్తాడండి. చెప్పిన మాట వినకుండా, శుద్ధి చేసుకోకుండా, పవిత్రపరచుకోకుండా ఉంటే దేవుడు కూడా ఒక సమయం వస్తే నవ్వుతాడండి. బాగా రావాలి, నీకు అలాగే జరగాలి. అప్పుడప్పుడు ఏదన్నా మనకి పడలేని వాళ్ళకి ఏదన్నా జరిగినప్పుడు ఆమెకి అలాగే జరగాలి అంటాం కదా. అతనికి ఇంకా కొంచెమే దెబ్బ తగిలింది, పెద్ద దెబ్బ తగలవలసింది, మొత్తం ముఖం అంతా పచ్చడవ్వాలి అంటాం. దేవుడు కూడా మనుషులు అలాగే. దేవుడు కూడా ఒక సమయంలో చెప్పిన మాట వినకపోవడం వల్ల మీకు ఆపద వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు నేను నవ్వేదని అంటాడు. నేను నవ్వుతాను. సామెతల గ్రంథంలో ఏంటంటే, మీకు ఇబ్బంది వచ్చినప్పుడు నేను నవ్వేదను. ఆ మాట చదువుదాము. సామెతలు 1:26. సామెతల గ్రంథం 1:26. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. మీకు భయం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు దేవుడు నవ్వుతాడంట. ఎందుకంటే శుద్ధి చేసుకునే సమయం ఇచ్చాను, శుద్ధి చేసుకోవడంలా. పశ్చాత్తాపడమని అడుగుతున్నా, పశ్చాత్తాపడ్డంలా. పరిశుద్ధపరచుకోమని అడుగుతున్నా, పరిశుద్ధపరచుకోవడంలా. శోధన వచ్చినప్పుడు దేవుడు నవ్వుతాడంటండి. అసలు దేవుడు నవ్వడం ఏంటండి? దేవుడు అనేవాడు మనం శోధన వస్తే ఏడవాలి కదా అని అనుకుంటాం. ఆయన అలా కాదు. శోధన వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు నవ్వుతాడంట దేవుడు. అలాగే ఉండాలి నీకు. అదే శుద్ధీకరించుకున్నాం అనుకోండి, దేవుడు ఎంతగానో నా బిడ్డ నాకు ప్రియుడుగా ఉన్నది, నా కుమారుడు నాకు ప్రియులుగా శుద్ధీకరించుకుంటున్నాడు, శుద్ధి చేసుకుని అడుగుతున్నాడు. లేచిన వెంటనే ఉదయాన్నే చీపురు గట్టు తీసుకుని ఎందుకు అంత డస్ట్ ఉందని ఎందుకు ఊడుస్తూ ఉంటాం? మురికి పురుగులు చేరుతాయి. ఇంకా ఉంటుండగా అంత గందరగోళంగా అవుతుంది. ప్రతి దినము శుద్ధీకరణ మన హృదయంలో జరగాలండి. ఈ 3 నెలలకే శుద్ధి చేసుకునేది కాదు. 3 నెలలు వస్తున్నాయి అప్పుడు శుద్ధి చేసుకుంటానులే అనేది కాదు. ప్రతి దినము శుద్ధీకరణ మన జీవితాలకి. ఈ పాపలోకంలో ఉన్నటువంటి మనము ప్రత్యేక జీవితం చేయడానికి, ఈ చెడికాలంలో ఉన్నటువంటి మనము ప్రతి దినము శుద్ధి చేసుకోవాలండి. ప్రతి దినము శుద్ధీకరణ.
ప్రతి దినము శుద్ధీకరణ పాట పాడుకుంటూనే ఉండాలి. ప్రతి దినం నన్ను శుద్ధీకరించయ్యా, నీకు ప్రియముగా ఉండాలి ప్రభువా. అందుకుని దేవుడు ఏమంటున్నాడు ఇర్మియా గ్రంథంలో కూడా, యెహెజ్కేలు గ్రంథంలో, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విషయమై మారు మనసు పొందండి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ కూడా మీరు మనసు మార్చుకోనండి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయం తెచ్చుకోనండి అంటున్నాడు. ఆ మాట చదువుదాము. 18:31 18వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనం. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకొనుడి. నూతన బుద్ధి, నూతన హృదయము తెచ్చుకోనండి. అక్రమమైనటువంటి క్రియలు, పలు విధమైన దుష్కార్యములు, చెడు క్రియలు, చెడు పనులు, చాండాల పనులు, ఇవన్నీ విడిచిపెట్టండి అంటున్నాడు. పాప సంబంధమైన క్రియలు, అక్రమమైన క్రియలు చేస్తున్నామా? క్రమము కానిదేదు అది అక్రమమే అన్నట్టుగా మనము అక్రమమైన కార్యాలు చేస్తున్నామా? అక్రమమైన క్రియలు చేస్తున్నామా? అక్రమమైన మాటలు మాట్లాడుతున్నామా? మాటలు మనము ఏం మాట్లాడినా సరే అది మంచిదే కానీ చెడుదే కానీ తప్పనిసరిగా తీర్పులో అది తెలుస్తుందని. మంచిదే కానీ చెడ్డదే కానీ అది ఏదేమైనా మనం అది తీర్పులో అది ఉంటుంది అన్నట్టుగా. మంచిదే కానీ చెడ్డదే కానీ అది ఏదేమైనా సరే అన్నట్టుగా. ఆ మాట చదువుదాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:10. 5వ అధ్యాయం 10వ వచనం. తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచిదైనా సరే చెడ్డమైనా సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడిని పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. ఎందుకంటే మంచి అయితే పర్వాలా, హల్లెలూయా, కానీ చెడ్డ ఉండకూడదు. మన జీవితంలో చెడు చేయకూడదు. చెడు క్రియలు, చెడు మాటలు, చెడు చూపులు, చెడు తలంపులు. హృదయము మోసకరమైనది, అది దాన్ని గ్రహించగలవాడు ఎవడు అన్నట్టుగా. అన్నిటికంటే హృదయము మోసకరమైనది. ఈ మోసకరమైన హృదయం కొరకు ప్రార్థన చేసుకుంటున్నామా? ప్రభువా, నా హృదయం మోసకరమైనదయ్యా, మోసం చేస్తుంది, నా హృదయం మోసకరమైనది. ఒక తల్లి అలాగే అందుకని చెడు కార్యాలు అవి జీవ గ్రంథంలో ఏదేమైనా చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నట్టుగా. మోసం, ఒకళ్ళొకళ్ళు మోసం చేసుకోవటం, తల్లిదండ్రులు మోసం చేయటం, తల్లిదండ్రులు పిల్లలు మోసం చేయటం, భార్య భర్తను మోసం చేయటం, భర్త భార్యను మోసం చేయటం, ఎవ్వరికి తెలియదు అనుకున్న పైనున్న దేవుడు అంతా చూస్తాడు. ఎవరికి తెలియదు, ఏం పర్వాలా అనుకున్న మోసం చివరి దినాల్లో ఈ మోసపరచు ఆత్మ ప్రతి ఒక్కరు చాలా మందిని మోసం చేసేస్తున్నారు. భర్తలు భార్యను మోసం చేస్తున్నారు,
భర్త భార్యని మోసం చేస్తున్నాడు, భార్య భర్తను మోసం చేస్తున్నాడు. రకరకాలుగా ఈ ప్రపంచం అంతా ఎటు వెళ్ళిపోతుందో తెలుస్తలేదు. ఒకళ్ళైతే కొంతమంది తట్టుకోలేక ఏదో నిలబడ్డాం, బాగానే ఉన్నాం, మేము బాగానే ఉన్నాం, మేము శుద్ధులుగా ఉన్నాం, మేము పవిత్రులుగా ఉన్నాం, జాగ్రత్త. అందుకని పత్రికలో దేవుడు మాట్లాడుతూ తాను నిలుచున్నవా అనుకునేవాడు పడిపోకుండానట్లుగా జాగ్రత్తగా చూసుకోవాలి, చాలా జాగ్రత్త ఉండాలి. సైతాను మోసంలో చాలా మంది పడిపోతున్నారు. ఆ మాట చదువుదాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10:12. 10:12 తాను నిలిచిచున్నానని తలంచుకున్నవాడు పడుకున్నట్టు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఏనుగా ఉండాలంటే నేను బాగానే ఉన్నా, నేను శుద్ధుడిగా ఉన్నా, నేను శుద్ధురాలుగా ఉన్నా, నాకేం శుద్ధి చేసుకునేది ఏ అవసరం ఉంది, నేను పశ్చాత్తాపడేదేముంది, నేను పవిత్రపరచుకునేది ఏముంది, ఈ 3 నెలలే శుద్ధీకరణ 3 అని కొంతమంది ఆ రీతిగా సొంత ఆలోచనతోటి కోటాలు కూడా ఎగ్గొట్టే వాళ్ళు ఉంటారు. ఆ బలలో పాలు పంపులు పొందుతా, నేను ప్రతిదినము శుద్ధ అయిపోతున్నానని మోసపోతారు. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడదు అన్నట్టుగా మోసపోవద్దు. సైతాను మోసం చేసేస్తున్నాడు, భక్తి విషయంలో మోసం చేసేస్తున్నారు. బాగానే ఉన్నాం, మేము బాగానే ఉన్నామని మోసపోతున్నారు. ఏ ఒక్క బిడ్డ అయితే సరైన రీతిగా పశ్చాత్తాపంతో అడిగితేనే వారికి విజయాలు ఉంటాయి, లేదా వారికి నాశనాలు, ఆటంకాలు, శోధనలు, చాలా సమస్యలు. అందుకని మీరు నేను మనమందరము దేవుడి సన్నిధిలో నీ వాక్యపు వెలుగులోనికి మమ్మల్ని నడిపిస్తున్నారు ప్రభువా. నీ వాక్యం అద్దం లాంటిది, మీరు మాతో మాట్లాడుతున్నారు. వాక్యం అద్దం ఎలాగ ఉంటుంది, మన ముఖాన్ని చూపిస్తూ ఉంటుంది. మా ముఖంలో ఉన్న లోపాలు ఎక్కడన్నా బాగోలేదంటే సరైన రీతి అద్దంలో చూసుకో ఒకసారి, నీ ముఖం బాగలేదు అంటాం. అలాగే వాక్యపు వెలుగులో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, వెలుగులో మాట్లాడుతున్నాడు. మనం మోసగించబడుతున్నామా, లేదా సైతాను మోసగిస్తున్నాడా, లేదా మనం మోసం చేస్తున్నామా, లేదంటే మనం ఇతరు మోసం చేస్తున్నామా? చాలా కృప కావాలండి. ఈ పాప ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ఎలాగుండాలి? చెరువులోని ఒక కలిం పువ్వు అంటారు అటు సైడ్, ఆ పువ్వు వికసిస్తూ ఉంటుంది. చుట్టూరు కూడా చెత్త చెదారం అంతా ఉంటుంది, అంటే ఆకులతో అలమటించిపోయి ఉంటుంది. చెరువులో కూడా చెరువు ఉంది, ఆ చెరువులోనే చెత్త చెదారం అంతా, మొక్కలు, విపరీతమైన మొక్కలు వస్తాయి. ఆ మొక్కల్లో కూడా ఒక పువ్వు అలాగే వికసిస్తూ ఉంటుంది. కొన్ని ఆకులు అయితే ఉండడానికి నీళ్ళు ఉన్నా సరే ఆ నీళ్లు దాని మీద ఆకు మీద ఉండు, ఆ వాకు అలాగే నీటిలో చెరువులో ఉన్నది కానీ పైకి వికసిస్తూనే ఉంటుంది. మనం లోకంలో ఉన్నాము, లోకంలో ఉన్న లోకం మన హృదయంలోనికి రాకూడదు, మన హృదయంలోనికి వచ్చేసేటట్టుగా సైతాన్ చేస్తున్నాడు. ఎలాగొస్తాడు? మన కళ్ళ ద్వారా మన హృదయంలోకి వస్తాడు, మన చెవుల ద్వారా మన హృదయంలోకి వస్తాడు, మన హృదయం ద్వారా మన హృదయంలోకి వస్తాడు, మన నోటి ద్వారా మన హృదయంలోకి సైతాన్ వచ్చేస్తాడు, మన చూపుల ద్వారా, మన నడక ద్వారా. ఇవన్నీ విషయాల కొరకు బాగా ప్రార్థన చేసుకోవాలి. శుద్ధీకరణ, నాలో ఏం శుద్ధి లేదని మౌనంగా ఉండదు సుమా. పశ్చాత్తాపంతో, చిన్న బిడ్డలాగా పశ్చాత్తాపంతో. చూడండి, చిన్న బిడ్డలు తల్లి స్నానం చేపించేటప్పుడు శ్రద్ధగా వాడు వింటే, కొందరు తల్లిలైతే విసుకుపోయి 4 బాధపడి, రే నీకు స్నానం చేయించాను పోరా అని వదిలేస్తారు. కొందరు తల్లులు ఆ రోజు ఎంత ఇసుకిస్తున్నా సరే
ఆడేమో అటు అంటున్నాడు, ఇటు అంటున్నాడు, ఆ చెయ్యి అటు, ఈ కాళ్ళు ఇటు, ఇంకా 4 దెబ్బలు వేసి నీకు స్నానం చేయించను పో, ఆ మురుకొంపులోనే ఉండు. దేవుడు కూడా నువ్వు మురుకొంపులోనే ఉంటానంటే ఇంకా వదిలేస్తాడు. ప్రభువా, మురుకొంపు నుండి నీ పరిశుద్ధతలోనికి నన్ను నడిపించయ్యా. ఆ మురికి కోపంలో నేను ఉండకూడదు ప్రభువా. ప్రభు ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండి. రెండోది, పరిశుద్ధత లేకుండా ఎవడనూ ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకుండా బలలో పాలు పంపులు పొందామా చాలా సమస్యలు ఏర్పడతాయి. అందుకని ఆ మాట కూడా చదువుదాము. మొదటి పేతురు రాసిన పత్రిక 1:14 వచ్చు. నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. పరిశుద్ధత లేకుండా ఎవరినో ప్రభువును చూడడు. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా దేవుని చూడలేము. పరిశుద్ధత లేకుండా దేవుని మనకు కళ్ళు ఎదుట ఆయన ముఖ దర్శనం చేయలేము. పరిశుద్ధత లేకుండా ఆయన జీవపు మాటలు కూడా వినలేమండి. పరిశుద్ధత లేకుండా ఇప్పుడు అద్దమంతా దుమ్ము ధూళి అంత మురికి అదంతా ఉందండి, అద్దం తొడవలేదండి, అలాగే చూసుకుంటే ఉంటే ఏం కనపడుతుంది మనకి? ఏం కనపడదు కదా. అద్దం అంతా పెద్ద అద్దం. ఎక్కడ వెళితే ఇంటికి వెళ్తాం అన్ని అద్దాలే, మొత్తం అంతా ఇటు చూసిన అద్దాలు కనపడదు. పెద్ద అద్దాలు పెట్టిన అద్దం అంతా కాటుకతోటి నల్ల పెయింట్ తోటి వేసేసి ఉన్నాయి అనుకోండి, అంత బూడిద రకరకాలుగా. మనం అద్దం చూసుకుంటే అద్దం సరిగా మన ముఖం కనబడుతుందా? అదే హృదయాన్ని శుద్ధి చేసుకుని పవిత్రపరచుకుని ప్రభువా నా కొరతలు ఉన్నాయని బాగా ఏడ్చి ప్రార్థన చేసి వాక్యం చూసుకుంటూ ఉంటే, వాక్యం వింటూ ఉంటే ఆటోమేటిక్గా మన లోపాలన్నీ దేవుడు చూపిస్తాడు. అదేం శుద్ధి హృదయం అనే అర్థాన్ని శుద్ధి చేసుకోకుండా వాక్యం ఎంత శ్రద్ధగా విన్నా హృదయంలోనికి వెళ్ళదు. అందుకుని ప్రార్థన చేద్దాము. కాసేపు ప్రభువా కృప ఇవ్వయ్యా, కృప దయచేయండి అయ్యా. ఈ శుద్ధీకరణ కూటాల్లో ఈ మొట్టమొదట ఈ దినం ప్రభువా అనేక విషయాలు మీరు మాతో మాట్లాడారు. సరైన శుద్ధి మాకు కావాలి ప్రభువా. శుద్ధీకరణ లేకుండా మేము బల్లలో పాలు పంపులు పొందితే ప్రభువా అనేక నష్టాలు, అనేకమైన శాపాలు. కావున ప్రభువా శుద్ధీకరణ, మంచి శుద్ధీకరణ మాకు దయచేయండి యేసయ్యా. ప్రభువా మీరు మాతో మాట్లాడారు ఇంతవరకు. ప్రభువా మాకు సరైన శుద్ధీకరణ మాకు కావాలి ప్రభువా, మమ్మల్ని శుద్ధీకరించండి ప్రార్థన చేద్దామా? దేవుడి సముఖంలో కొద్ది సమయము ప్రార్థన చేద్దామా? ప్రభువా ఈ శుద్ధీకరణ కూటాలు ఈ నెలలో ఈ మొట్టమొదటి దినాన్న మీరు రప్పించి మీ మాటలు వినిపించారు, అందుకొరకే స్తోత్రం ప్రభువాని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దామా? స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా దేవుని సముఖంలో కొద్ది సమయం మోకరించి, అవును ప్రభువా మాలో ఉన్నటువంటి కొరతలు, మాలో ఉన్నటువంటి లోటుపాట్లు, మాలో ఉన్నటువంటి లోపములు, పాపములు దయతో క్షమించండి అయ్యా. మమ్మల్ని శుద్ధీకరించండి అయ్యా, మమ్మల్ని పవిత్రపరచండి ప్రభువా. కృప దయచేయండి. మమ్మల్ని శుద్ధీకరణ ఎవరైనాను అయోగ్యముగా ఉండి ఆ బలలో ఆ రక్తం ఆయన శరీరం తీసుకుంటే వారి పాపులుగా మార్చబడి అనేకమైన నష్టములు, ఆపదలు, మరణాలు ఇలాంటి జరుగుతాయని మాట్లాడారు ప్రభువా. మమ్మల్ని క్షమించి మాకు మంచి హృదయం దయచేయండి అయ్యా, మంచి మనసు మాకు దయచేయండి అయ్యా. మంచి మనసుతో మీ బలలో మేము పాలు పంపులు పొందాలి ప్రభువా. మంచి హృదయంతో మీ బలలో పాలు పంపులు పొందాలి ప్రభువా. కృప చూపించండి యేసయ్యా, మాకు కృప చూపించండి.
మమ్మల్ని శుద్ధి చేయండి, మమ్మల్ని పవిత్రపరచండి ప్రభువా అని ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరూ కూడా నోరు తెరిచి మీ నోరు బాగుగా తెరువునన్నట్టుగా నోరు తెరిచి దేవుని ఒకవేళ మన పాపం వల్ల సిలువ వేస్తున్నామేమో, దేవుడు మనం ఏడిపిస్తున్నామేమో, దేవుడు మన వల్ల దుఃఖపడుతున్నాడేమో, ఏడుస్తున్నాడేమో, దేవుని బాధ కలుగు చేస్తున్నామేమో. దేవుడు మనం సంతోషపరచాలి తప్ప దేవుడు మనం దుఃఖపెట్టకూడదు. దేవుడిని మనం దుఃఖపెట్టకూడదు. దేవుని మనం సంతోషపరచాలి. ప్రభువా, శుద్ధ హృదయం నాకు ఇవ్వయ్యా, శుద్ధాత్మతో నింపయ్యా, శుద్ధాత్మతో నింపయ్యా, నీ పరిశుద్ధాత్మతో నింపండి అయ్యా, నీ పవిత్రమైన మనసు నాకు ఇవ్వయ్యా. హృదయం లక్ష్య పెట్టి ప్రభువా, నాకు జ్ఞానం ఇవ్వయ్యా, నాకు గ్రహింపు ఇవ్వయ్యా. వినగల సంతోషం, వాక్యమందు సంతోషం కలిగిన వారికి నిన్ను ఉండాలి ప్రభువా. ప్రభువా, కృప చూపించండి అయ్యా, కృప చూపించండి అయ్యా, కృప చూపించండి అయ్యా అని, కృప దయచేయండి అయ్యా అని ప్రార్థన చేద్దాము. ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన చేద్దాం. మనమందరం ప్రార్థన చేసుకుందాం. మనమందరం ప్రార్థన చేసుకుందాం. దేవుని స్తోత్రించేదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ మొదటి దిన ఉదయకాల కూటమిలో శుద్ధీకరణ కొరకు కొన్ని విషయాలు ప్రభు మనతో మాట్లాడి ఉన్నాడు. ఇంకా బాగా ప్రార్థన చేసుకోవాలి, అన్ని ప్రార్థనలో పాల్గొవాలి, మంచి సరైన శుద్ధి కలిగి బలలో మనం యోగ్యులుగా దేవుడు చేయాలి. అందుకొరకే స్తోత్రం చేయడము. ఏ ఒక్కరూ నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రతి ఒక్కరూ దేవుడి సమ్ముఖానికి వచ్చి ఆయన ప్రార్థనలో పాల్గొని ప్రతి ఒక్కరు ఈ శుద్ధీకరణ కూటంలో పాలు పంపులు పొంది మంచి సరైన శుద్ధీకరణతో బలలో యోగ్యులుగా ప్రతి ఒక్కరిని దేవుడు చేయలాగిన, మనలందరినీ దేవుడు ఆ రీతిగా మనిషి నడిపించలాగిన స్తోత్రం చేయడము. సాయంకాలం జరుగుతున్న కూటమును, రేపును ఎల్లుండును జరుగుతున్న కూటాలు, ఈ శుద్ధీకరణ కూటాలు, బల్లారాధన అంతటిని దేవుడు ఆశీర్వదించినట్లుగా ఈ శుద్ధీకరణ సాయంకాలము ముందున్న కూటములన్నీ, అలాగే బల్లారాధన ఇవన్నిటిని దేవుడు ఆశీర్వదించినట్లుగా అందరూ కలిసి ప్రార్థించేదము. యేసయ్యా, మీ గణనామానికి కృతజ్ఞతలయ్యా. మహిమగల నా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. మీరే సహాయం చేయండి రాజా, మీరే సహాయం చేయండి, మీరే సహాయం చేయండి, మీరే సహాయం చేయండి ప్రభువా. మీరే కృప చూపించండి, మీరే కృప చూపించండి ప్రభువా. సాయంకాలం రేపును ఎల్లుండును జరుగుతున్నటువంటి కూటములన్నిటినీ ప్రభువా మంచిగా ప్రార్థన చేసుకోవడానికి కూడా కృపతో నింపట్టయ్యా. అలా ఇలా సహాయం చేయండి అయ్యా ప్రభువా. ఈ కూటాలన్నీ జయకరంగా జరిగించండి ప్రభువా. శుద్ధీకరణ కూటాలన్నీ జయకరంగా జరిగించు. బల్లారాధన అంతటిని ఆశీర్వదించండి. ఆరాధన బల్లారాధన అంతా ఆశీర్వాదకరంగా జరిగించయ్యా, దీవెనకరంగా మార్చండి ప్రభు. ఆశీర్వదించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా, దీవెనకరంగా మార్చండి ప్రభు, దీవెనకరంగా మార్చండి ప్రభు. సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి అయ్యా. శుద్ధీకరించండి అయ్యా, పరిశుద్ధపరచండి ప్రభు, పరిశుద్ధపరచండి ప్రభు. ఈ ముందున్న కూటాలన్నీ సాయంత్రం నాయన రేపును ఎల్లుండి నావలెల్లుండి జరుగుతున్న ఈ కూటములన్నీ జయకరంగా జరిగించండి. మమ్మల్ని పరిశుద్ధపరచండి. నీ పరిశుద్ధ రక్తం ద్వారా, పరిశుద్ధ ఆత్మ ద్వారా, నీ వాక్యం ద్వారా మమ్మల్ని శుద్ధీకరించి పవిత్రులుగా చేయండి ప్రభా. పవిత్రంగా చేయబడిన హృదయం నుండి ప్రభా నాయన బలలో పాలు పంపులు పొందడానికి యోగ్యులుగా చేయండి, యోగ్యులుగా చేయండి ప్రభా. సహాయం చేయండి. దేవుడు అట్టి రీతిగా క్రియ చేస్తున్న తండ్రికి స్తోత్రం చేయలేము. స్తోత్రం.